హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ బ్యూటీ. యాక్చువల్లీ అయితే మన గార్డెన్ టూర్లో పార్ట్ 1 నేను చూశారు కదా, ఇదైతే పార్ట్ 2 కింద కంటిన్యూ చేస్తున్నాను అనమాట. వచ్చేసేయండి, మా గార్డెన్లో ఇంకా బ్యూటిఫుల్ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయి, మేము ఎలా క్లీన్ చేసాము ఏంటి. ఫ్రంట్ సైడే ఫ్రెండ్స్ ఇదంతా చేసిన పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ ఇప్పుడు చూపించేదంతా కూడా మీకు ఫ్రంట్ సైడ్దే వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ అంతా కూడా మళ్ళీ ఈరోజైతే సండే, ఈరోజు చేస్తున్నాము, అది పార్ట్ 3 కింద వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, నేనైతే మీకు చెప్పాను కదా చాలా బ్యూటిఫుల్ థింగ్స్ చూపిస్తాను మా గార్డెన్లో అని. సో ఆ ఏరియాకే వచ్చేసాము ఇప్పుడు. ఎస్ అండి, ఇప్పుడు చూస్తున్నారు కదా గౌతమ్ బుద్ధ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే గౌతమ్ బుద్ధ గార్డెన్లో. యాక్చువల్లీ అయితే అసలు లాస్ట్ 5-6 months బ్యాక్ అయితే చుట్టూరా పైన మాత్రమే ఒక పందిరి మాదిరి ఉండి కింద బుద్ధ చాలా ఎలిగెంట్గా కనిపించేవారు. ఇప్పుడు మొన్న పడ్డ కొన్ని వర్షాలకి మొత్తం అడవిలాగా అయిపోయింది ఆ ఏరియా అంతా. సో అదంతా కూడా కట్ చేసేసాను నేను. యాక్చువల్లీ అదే కాగితపు పూలు అంటాం కదా, నా చిన్నప్పుడు అయితే కాగితం పూలు అనేవాళ్ళం. సో ఆ మొక్కలు వైట్ కలర్ అండ్ పింక్ కలర్ ఉండేది, మొత్తం ముళ్ళులు అనమాట. అండ్ ఎవరో కూడా చెప్పారు ఆ మొక్క ఇంట్లో ఉండకూడదు అని. అంటే సరే నాకు ఎందుకో ఒకసారి తెలిసాక ఉంచడం అని చెప్పి నేనైతే హస్బెండ్తో కట్ చేయించేసాను. అండ్ ఇంకొక రీజన్ అయితే అది ఒకటే కాదు, నాకైతే ఇలాంటివి ఏం పెద్ద ఉండవు, ఒకసారి సెంటిమెంట్ వస్తే మాత్రం అది చాలా భయపడతాను అన్నట్టు. అదొకటే రీజన్ కాదు, ముళ్ళులు కూడా ఉన్నాయి అన్నమాట మొక్కకి. సో ఏదైనా నేను క్లీన్ చేస్తున్నప్పుడు, కటింగ్ చేస్తున్నప్పుడు, లేదంటే అక్కడ సర్దుతున్నప్పుడు ఎవ్రీ టైం ఆ ముళ్ళులు అయితే బాగా గుచ్చుకుంటున్నాయి. అండ్ దానిపైన ఇప్పుడు మల్లె చెట్టు కూడా ఉంది కదా ఫ్రంట్లో, అవి రెండు కలిపి అల్లుకున్నాయి అన్నమాట. కొంచెం కష్టం అవుతుంది. సో హస్బెండ్ అన్నారు వద్దులే తీసేద్దామని. ఇప్పుడు నేను ఆల్రెడీ పైన ఉన్న కొంచెం కొమ్మలు కట్ చేస్తుంటేనే నా చెయ్యి మొత్తం గీసుకుపోయిందనమాట చాలా ముళ్ళులతో. సో హస్బెండ్ నువ్వు తప్పుకో, నువ్వు కాదు దీనికి నేనే అని చెప్పి పాపం ఆయన వచ్చి మళ్ళీ మొత్తం అన్నీ అయితే కట్ చేశారనమాట. ఇప్పుడు బుద్ధ అయితే మనకి అసలు క్లియర్గా నీట్గా కనిపిస్తుంది. అండ్ చాలా రోజులైంది షాంపూ వాష్ చేసి బుద్ధది కూడా. అండ్ ఈ బుద్ధ అయితే అండి చూడడానికి బయట నుంచి మార్బుల్లా కనిపిస్తుంది, కానీ మార్బుల్ కాదు, ఫైబర్ అన్నమాట. చాలా తేలిగ్గా లైట్ వెయిట్ ఉంటుంది. సో నెక్స్ట్ అయితే సపోటా చెట్టు ఉంది, మీకు చెప్పాను కదా అప్పుడు వేరే వ్లాగ్స్లో. యాక్చువల్లీ సపోటా చెట్టు అయితే మా చిన్నపాప కోసం వేసాం అనమాట. నిన్న మార్నింగ్ కూడా స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక సపోటా పండిపోయి చెట్టునే, మ్యాక్సిమం అయితే చెట్టునే పండిపోతాయి, నేనైతే కోసి పండు పెట్టడం అయితే చేయను. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక కాయ రాలిపోయింది, తను తీసుకుని తినేసి వెళ్ళింది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, అబ్బా ఒక్కటైనా ఆర్గానిక్ ఫ్రూట్ అలా తినేటప్పుడు. బుద్ధ చూస్తున్నారా, నాకు చాలా అంటే చాలా హాయిగా అనిపించింది అవన్నీ తీసేసిన తర్వాత. సో హస్బెండ్ ఏంటంటే ఈ సపోటా చెట్టుకి యాక్చువల్లీ ట్రిమ్ చేద్దామని అన్నారు, కానీ చెట్టు నిండా ఫ్లవర్స్ వస్తున్నాయి, ఫ్రూట్స్ వస్తాయి కదా, దాని గురించే కదా మనం వేసాము ఫ్రూట్స్కి. సో కట్ చేయొద్దు, దాన్ని కొంచెం సైడ్కి కట్టేయండి అని. మాకైతే సపోర్ట్కి అది తీసుకున్నాం, ఆ పోల్ తీసుకుని సపోర్ట్కి అక్కడ కడతానని చెప్పారు. అది వీధి లైట్లు ఉంటాయి కదా, ఆ లైట్ పోల్కి అయితే కట్టినారనమాట. సో కొంచెం కష్టమే అవుతుంది, మొత్తం అంతా కూడా అటు ఉరిగిపోతున్నట్టు సరిగ్గా రావట్లేదు అని చెప్పి 1-2 సార్లు ట్రై చేసి అయితే కట్టారు. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా మీకు కనిపిస్తున్నాయి కూడా, ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఎంత బ్యూటిఫుల్ ఉంటాయో. ఏ పూలు లేకపోయినా ఆ పువ్వులైనా అట్లీస్ట్ దేవుడికి రోజు పూజకి అయితే ఆ పూలు పెడతాను, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడైతే ఒకసారి మా హెల్పర్ని రమ్మని చెప్పి పైన తను ఒకసారి పట్టుకో అని చెప్పి, నేను షూట్ చేస్తున్నాను కదా, వీడియో తీస్తున్నాను, అందుకని తను పట్టుకుంది. అండ్ ఇంకొక చేత్తో నేను అయితే ముగ్గురు కలిపి కట్టామన్నమాట. అంటే అందించాము, మా హస్బెండ్ చక్కగా కట్టేశారు. అందులోనే మల్లంటుంది యాక్చువల్లీ, పైకి వెళ్తుంది చూస్తున్నారు కదా, మళ్ళీ అందులో సపోటా చెట్టు ఉంది ఒకే దగ్గర. మళ్ళీ అందులోనే నాటు గులాబీ కూడా వేసాను, గులాబీ పూలు కూడా చాలా చక్కగా వస్తాయి. అలాగే ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లవర్స్ కూడా
చాలా ఆహ్లాదంగా ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి అంటే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ ప్లాంట్ దగ్గరికి వెళ్తే. ఎందుకో తెలియదు, అంత బ్యూటిఫుల్ పచ్చగా, మరి పసుపు పచ్చగా పువ్వులు, పచ్చగా ఆకులతో భలే ఉంటుంది. సో కొబ్బరి తోడు లేదని అన్నానని మా హస్బెండ్ వెళ్ళి మళ్ళీ అప్పటికప్పుడు కొబ్బరి తోడు తీసుకొచ్చారనమాట. సో అదనమాట సంగతి. రాధా మనోహర్ అయితే చక్కగా పచ్చగా ఉంది వర్షాలకి. గౌతమ్ బుద్ధ చూస్తున్నారు కదా, నేను మా ఒక ఏరియాలో అయితే ఇలా అంటే గార్డెన్లో గౌతమ్ బుద్ధ కానీ ఏమైనా జింకలు, మన చిన్న చిన్న పెట్స్ లాగా ఏమైనా పెట్టినా కూడా బొమ్మలు చాలా అందంగా ఉంటాయి. నాకు చాలా అంటే చాలా ఇష్టం, అండ్ హస్బెండ్కి చాలా ఇష్టము. ఒకసారి కడియమ్మ నర్సరీకి వెళ్ళినప్పుడు లేడీవి కనిపించాయి, లేడీ బొమ్మలు. ఎంత అని అడిగితే వాళ్ళు 45,000 చెప్పారు. ఒక్కటి ఎంతకి ఇస్తారు చెప్పి అడిగారు హస్బెండ్. అంటే సెట్లో 4 ఉన్నాయి, ఒకటి ఎంతకి ఇస్తారంటే వాళ్ళు 10,000 చేంజ్ చెప్పారు. నేను ఒక 10,000 తీసుకుని వచ్చి మన గార్డెన్లో ఏం పెట్టొద్దు, వద్దు అంత కాస్ట్ అని. బట్ చాలా రియల్గా ఉన్నాయన్నమాట డీర్స్ చూడడానికి. సో అక్కడి నుంచి గౌతమ్ బుద్ధని అయితే తీసేసాము. ఆ ఏరియాని అంతా నీట్గా క్లీన్ చేయాలి అని చెప్పి. అండ్ అక్కడ కామన్ ఆ వాల్ ఉంది కదా, వాల్ పైన కూడా ఆ పెద్ద కనిపిస్తున్న 2 కుండీలు మనకు వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ విల్లా వాళ్ళకైతే అటువైపు ఉన్న కుండీలు, అటువైపు వాల్కున్న కుండీలు వస్తాయి. సో ఇక్కడ కూడా చాలా గడ్డి పెరిగిపోయింది. హస్బెండ్ అయితే ఆ గడ్డిని కూడా మొత్తం జనరల్గా అయితే ఇక్కడ అంతా అడ్డు ఉండడం వల్ల ఈ కుండీలో ఏ మొక్కలు వేసినా నాకు కేర్ చేయడానికి అవ్వట్లేదు అబ్బా. అంటే బుద్ధ కానీ అక్కడ మాకు ఇటు నుంచి అటు వెళ్ళడానికి, నీళ్ళు పోయడానికి కూడా ఇబ్బందే అవుతుంది. అందుకని చెప్పి నేనైతే ఇప్పుడు ఏం ప్లాన్ చేశానంటే కొన్ని పాలకూర అలాగే కొన్ని కనకాంబరం మొక్కలు అయితే ఈ పెద్ద కుండీలో వేద్దాము అని అనుకున్నా. ఇంకా అలాగే చెయ్యాలి. సో వాటికైతే కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. ఏదైనా ఈ గడ్డి ఎక్కువ రావడం మొదలైతే రూట్స్తో సహా తీయాలి, మళ్ళీ రూట్స్ ఉంటే ఈ గడ్డి అంతా మళ్ళీ వచ్చేస్తుంది అన్నట్టు. సో మీరేమైనా నా గార్డెన్కి సలహా ఇవ్వాలి అని అనుకుంటే, సజెషన్ ఇవ్వాలంటే ఇవ్వండి ఫ్రెండ్స్, ఇంకెలా చేయొచ్చు అని. యాక్చువల్లీ నేను ఒకటి మర్చిపోయాను ఫ్రెండ్స్, మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే నాకు మల్లెంటు ఉంది చూసారా, ఇప్పుడు ఇలా హ్యాంగ్ పైకి పాకుతుంది మన ఫస్ట్ బాల్కనీలోకి. ఆ మల్లెంటుని అయితే నాకు ఎదర్న ఫ్రంట్లో పోర్టికో దగ్గర నాకు ఆర్చ్ కింద వేసి మల్లెంటు వేస్తే విరజాజులు నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఈవినింగ్ డైలీ కోసుకునేటప్పుడు ప్రశాంతంగా కోసుకోవచ్చు. నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది, అబ్బా మల్లెంటుంటే మనం ఒక 10 మందికి రోజు పువ్వులు ఇచ్చి అన్ని పువ్వులు పుయ్యాలి అని, ఒక 10 మందికైనా మనం మన చేతులతో ఇవ్వాలని నాకు చాలా అంటే చాలా ఇష్టము. సో యాక్చువల్లీ అయితే నేను 2-3 ఇది ఏమంటారు ఐరన్ వర్క్ చేసే వాళ్ళకి కూడా నేను కాల్ చేశాను. బట్ ఏంటబ్బా అసలు ఈ సివిల్ వర్కర్స్ కానీ ఈ ఫ్యాబ్రికేషన్ వాళ్ళు కానీ అస్సలు త్వరగా రారు. సో అది రాలేదు. నాకైతే అది చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. ఏదన్నా ఫ్రంట్ని ఆర్చ్లా పెట్టి ఆ మల్లెంటు దాని మీద పెట్టాలి, గిన్నెమాలతి కూడా దాని మీద పెట్టాలి ఆ ప్లాంట్ అని చెప్పేసి. బట్ ఎప్పటికైనా సరే నేనైతే అది కంపల్సరీ అయితే చేయిస్తాను. మళ్ళీ ఒకసారి అది చేయించమంటే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇది పైకి వెళ్ళడం కాబట్టి 2-3 ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నట్టు ఉండింది క్రీపర్ లాగా అయితే. సో హస్బెండ్ అయితే మొత్తానికి అయితే ఆ ముళ్ళు చెట్టుని మొత్తం తీసేసి ఆ కుండీలు కూడా అక్కడి నుంచి తీసేయండి, ఎందుకు అంత బరువు, ఈశాన్యం కదా. అటువైపు అంటే ఈశాన్యం కాదు, ఆ ఏరియా అంతా ఈశాన్యంలోకి వస్తుంది కదా, తీసేయండి అని చెప్పేసి అన్నాను. తీసేశారు. 90% అంటే ఆ ఏరియా అంతా క్లీన్ అయిపోయింది. ఒక 10% ఏం డిపెండ్ అంటే మనం మళ్ళీ సర్దుకోవాలి అన్నమాట. సో అదనమాట సంగతి ఫ్రెండ్స్. గార్డెన్ అయితే శుభ్రంగా అయితే క్లీన్ చేసేసాము, నీట్గా చేసాము. చూస్తున్నారు కదా. యాక్చువల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ గార్డెన్లో వర్క్ చేస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో. యాక్చువల్లీ ఇంతకు ముందు అయితే వంకాయ మొక్కలు వెజిటేబుల్స్ ఉండేవి కదా, అప్పుడు పచ్చిమిరపకాయలు ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు హస్బెండ్ వైఫ్ అది
కోసేటప్పుడు హార్వెస్ట్ చేసేటప్పుడు ఆనందమే వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈవెన్ మ్యాంగోస్ వచ్చినప్పుడు, ఈవెన్ జాంకాయలు వచ్చినా కూడా ఒక కాయ వస్తే అది కలిసి కోసేవాళ్ళం. డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇలాంటివి, వంకాయలు వచ్చినప్పుడు ఇద్దరు కలిసి కోసినప్పుడు మేము అంటే కొన్ని ఆనందాలని డబ్బులు పెట్టి అయితే కొనుక్కోలేము, అన్నీ డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి రావు. చిన్న చిన్న ఆనందాలు చాలా ఎక్కువ ప్రశాంతతని ఇస్తాయి. సో మ్యాక్సిమం గార్డెన్ అంటే చాలా ఇష్టం నాకు. ఆయనకు కూడా చాలా ఇష్టము. థింగ్ ఏంటంటే నేను లిమిటెడ్గా పెట్టాలి అంటారు ఆయన. నేను చాలా అన్లిమిటెడ్గా పెట్టేసాను, ప్లేస్ లేదని అంటారే తప్ప ఆయనకు కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎప్పటికైనా నాకు ఒక చిన్న డ్రీమ్ ఏంటంటే ఒక 300 గజాల్లో, జస్ట్ ఒక 50 గజాల్లోనో 100 గజాల్లో ఒక చిన్న పెంకుటిల్లు కట్టుకొని చుట్టూరా ఎక్కువ ఫ్రంట్ అయితే ఎక్కువ ఖాళీ స్థలం ఉంచుకోవాలి, మండువా హౌస్ లాగా కట్టుకోవాలి. ఇంకా అక్కడే నేను ఉండాలని నాకైతే అది చాలా డ్రీము. ఒక మండువా హౌస్ కట్టుకొని ఫ్రంట్ అయితే పెద్ద ప్లేస్ ఉంచుకోవాలి, ఒక చుట్టూరా మొత్తం కనకాంబరాలు, పూల మొక్కలు పెట్టుకొని, కూరగాయ మొక్కలు పెట్టుకొని హాయిగా ప్రశాంతంగా ఉండాలి. ఈ షాపింగ్ మాల్స్ లేకపోతే ఇంకొక ప్లేసు సినిమాలకి ఇవన్నీ తిరిగి చాలా బోర్ అన్నట్టు. అండ్ ఎప్పుడు గార్డెనింగ్ ఇష్టమే, చిన్నప్పటి నుంచి కూడా గార్డెనింగ్ ఇష్టమే. మా పేరెంట్స్ కూడా మా ఇంట్లో కూడా, అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా మొక్కలు ఉంటాయి. సో అదే నాకు కూడా వచ్చింది అంటారు. సో గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు నాకు కూడా. ఇదైతే నాకు నా పేరెంట్స్ నుంచి బాగా వచ్చింది. సో అదనమాట ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇక్కడంతా కూడా అసలు క్లీన్ చేయడానికి అవ్వక నందివర్ధనం, ముద్దగా ఉండే నందివర్ధనం ఇక్కడ ఉన్నాయి. అలాగే గన్నేరు పూల చెట్టు కూడా. ఇటు కొంచెం ఎలా అయినా ఎండ తక్కువే వస్తుంది. ఎండ తక్కువే అనుకుంటే ఈలోపు ఈ మల్లె మొక్క అండ్ సపోటా ఉండడం వల్ల కొంచెం ఎండ తక్కువే పడుతుంది ఇటువైపు. బట్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. రోజు పూజకి అయితే నాకు చాలా బాగా వస్తాయి. అలా గుమ్మం ముందు తెల్ల పువ్వులు బాగా కనిపిస్తే కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్, నాకు ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా. సో ఈ గార్డెన్ పెట్టినప్పుడే మేమైతే ఏదైనా అంటే యాక్చువల్గా నేనైతే పెస్టిసైడ్స్ నేను ఇంట్లో చేసినవే చేసుకొని ఇస్తానన్నమాట. బయటవి అయితే వెయ్యనేమి పురుగు మందులు. బట్ ఈ మధ్య మందారాలు చచ్చిపోతున్నాయి కాబట్టి 1-2 సార్లు గార్డెనర్తో మందు కొట్టించాను అనమాట. ఇప్పుడు కుండీలో కొన్ని మొక్కలు మనం ఎప్పుడో తెచ్చినవి మనకు తెలియకుండానే అలా ఉండిపోతాయి కదా, వాటిని అయితే ఇలాగా వేసేద్దామని చెప్పి. అవి కూడా క్రీపర్స్కి సంబంధించినవి అన్నట్టు. ఎప్పుడైనా ఫ్రెండ్స్ తీసుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళినా వాళ్ళు తెచ్చుకున్నప్పుడు మనం 1-2 మొక్కలు అయితే తెచ్చుకుంటాం కదా. ఎంత ఇష్టమైనప్పుడు మన దగ్గర లేని మొక్కలు ఏదో ఒకటి అవి కనపడినప్పుడు ఆ మొక్కలు అయితే తెచ్చినవి ఉన్నాయి. హస్బెండ్ ఇంకెందుకు ఇలా వేసేస్తాను అని చెప్పి వేసేసారు అనమాట. యాక్చువల్గా హస్బెండ్ వేసినప్పుడు నేను తీసాను, కానీ నేను వేస్తున్నప్పుడు అయితే హస్బెండ్ వీడియో తీయలేదు. ఆయన వేరే వర్క్లో ఉండి. ఆ మట్టి అంతా చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి గుణపంతో ఇలా అంటే 2 సార్లు చక్కగా వచ్చేస్తుంది అనమాట. మనం ఎక్కువ ఏమి స్ట్రెస్ ఫీల్ అవ్వక్కర్లేదు. మట్టి అంత గట్టిగా ఏమి ఉండదు, మెత్తగా చక్కగా ఉంటుంది. ఎంత ఎర్రలు ఉంటాయంటే ఎర్త్వామ్స్ కూడా చాలా ఉంటాయి. చాలామంది వాటిని చూసి భయపడతారు. భయమే ఉండదు. నేను చక్కగా మట్టితో చేతితో తీసి అవి ఏమైనా రోడ్డు మీద ఎండలో ఉంటే కనుక ఒక్కొక్కసారి బయటకు వచ్చేస్తాయి కదా, అవి చక్కగా చేతితో తీసి నేను మళ్ళీ వాటిని మట్టిలో నీడగా చెమ్మగా ఉన్న ప్లేస్లో ఎర్రలు తీసి వేసేస్తా. ఎందుకంటే అవి ఎండకి చచ్చిపోతాయి, ఎర్ర చీమలు కూడా తినేస్తాయి వాటిని. సో మన ఎర్త్ మనకి మంచిగా ప్లాంట్స్ అవి యాక్చువల్లీ ఎర్త్వామ్స్ పాటీ వేస్తే అవి చాలా మంచిది, గుల్లవుతాయి, భూమి అంటారు, బంగారం లాంటిది ఎర్త్వామ్స్ అంటే అన్నట్టు. సో నాకు అస్సలు భయం కానీ చిరాకు కానీ ఉండదు, అలర్జీగా ఏం ఫీల్ అవును. అవి మళ్ళీ సేఫ్గా చెమ్మగా ఉండే ప్లేస్లో తీసుకెళ్ళి వాటిని నేనైతే వదిలేస్తాను మా గార్డెన్లో. ఇది కూడా పసుపు కలర్ పువ్వులు వస్తాయి ఫ్రెండ్స్. ఎప్పుడో తీసుకొచ్చింది, వేయలేదు, నాటలేదు, అలా పెట్టేసాము. కొమ్మలు కూడా అక్కడక్కడ చూస్తున్నారు ఎలా అయిపోయాయో. అది కూడా ఇలా క్రీపర్స్ అన్నీ ఒక సైడ్ వేసుకుంటే మనకు అడ్డు రాదు, పైకి వెళ్ళిపోతాయి. అండ్ లుక్ వైజ్ కూడా ఇంటికి బాగుంటుంది అన్నట్టు.
సో గార్డెన్ అయితే చాలా చక్కగా అయిపోయింది అనిపిస్తుంది. నేనైతే మీకు మొత్తం అంతా అయిన తర్వాత ఒక చిన్న వ్లాగ్ లాగా చిన్న వీడియో ఆఫ్టర్ క్లీనింగ్ అన్నట్టు ఒక చిన్న వ్లాగ్ చేసి పెడతాను, చూసేసేయండి తర్వాత. సో ఇప్పుడైతే మనం ఎట్లా నీట్గా సర్దుకున్నాము. కొంచెం పేషెన్స్ కావాలి మొక్కలతో. అలాగే మనకి మార్నింగే ఏంటబ్బా టైంపాస్ అవ్వట్లేదు, బోరు, ఇలాంటిదే అసలు ఇలాంటి వాటికి అసలు ఏమంటారు ఆలోచనకే అవకాశం ఉండదు. మన మొక్కలతో ఉంటే అవి ఎంత మనకి ప్రశాంతతని ఇస్తాయి అంటే, మనకు కొంచెం ఓపుకున్న మొక్కలతో ఉంటే హాయిగా అనిపిస్తుంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. చాలామంది పిచ్చి అనుకుంటారు, అనుకున్నా కూడా నష్టమేమీ లేదు. మొక్కలంటే ఇష్టానికి మించి ఉంటే దాన్ని పిచ్చి అంటారు అనుకోవచ్చు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మనకైతే మొక్కలంటే పిచ్చి. సో నేను బ్రహ్మకమలం అయితే కుండీలో ఉండి అది చక్కగా పెరిగింది, కానీ ఏంటంటే దానికి సపోర్ట్ ఇవ్వలేదు ఇన్ని రోజులు. దానివల్ల కిందకి ఒరిగిపోయి కొన్ని కొమ్మలు కూడా చాలా కట్ అయిపోయాయి. నేనైతే నిన్న చక్కగా కొంచెం పొడవాటి కర్ర లాంటివి ఉంటే తీసేసి సపోర్ట్ ఇచ్చి కట్టాను. యాక్చువల్లీ ఫ్రెండ్స్ చేతికైతే కొంచెం గ్లౌస్లు వేసుకున్నాను. అప్పటికే కొంచెం లస్సీ తాగి బ్రేక్ తీసుకున్నాను కదా, మీరు పార్ట్ 1లో చూసారు కదా, లస్సీ కలిపి వరకు చూసారు కదా. లస్సీ తాగేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాక శుభ్రంగా మాయిశ్చరైజర్ అయితే బాగా రాసుకున్నాను. ఎందుకంటే బాగా ప్లాంట్స్ కట్ చేసిన తర్వాత ముళ్ళుల్లాగా గుచ్చుకుని ఒక రకమైన మంటగా అనిపించింది. సో ఇంకా అందుకే మళ్ళీ యాక్చువల్గా నేను గ్లౌజ్ వేసుకోకుండా అయితే గార్డెన్లో ఏం వర్క్ చేయను. మళ్ళీ ఆ మట్టి అంతా గోరులోకి వెళ్ళిపోయి తర్వాత నొప్పిగా అనిపిస్తుంది, క్లీన్ చేసుకోవడం కష్టం అవుతుంది. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ఫస్టే గ్లౌజ్ వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. ఒక్కొక్కసారి నేను గ్లౌజెస్ కూడా వేసుకోను, కానీ ఎందుకనంటే మనం గార్డెనింగ్ చేసేటప్పుడు ఆ ఫీల్ ఎంజాయ్ చేయాలి. మట్టిలో చెయ్యి పెట్టే వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి, బట్ ఒక్కొక్కసారి అయితే గ్లౌజ్ వేసుకుంటాను. ఇలా ముళ్ళులు గుచ్చిపోతున్నప్పుడు, లేదంటే మట్టి గోరులోకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు అయితే 100% గ్లౌజ్ వేసుకుంటాను. సో ఇలాగా కొబ్బరి తాడు తీసుకుని బ్రహ్మకమల మొక్కలు అయితే చక్కగా నీట్గా కట్టేశాను. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న మొక్కల్ని కట్టడానికి అంటే అన్నీ అక్కడ ఆ ఏరియా ఆ చిన్న మీరు చూస్తున్న ఆ కొంచెం ఏరియాని క్లీన్ చేయడానికి 1 hour పట్టింది. మనం మంత్లీ వన్స్ కొంచెం ఒక 1 hour 2 hours గార్డెన్లో కానీ స్పెండ్ చేస్తే, అంటే డీప్ క్లీనింగ్ లాగా అసలు గార్డెన్ని శ్రద్ధ తీసుకుంటే ఎవ్రీడే అయితే ఒక 1 hour 1/2 hourలో అయిపోతుంది. ఎక్కువసేపు ఇంకా ఎవ్రీడే మనం కానీ ఎక్కువసేపు ఉన్నాము గార్డెన్లో అంటే మంత్లీ వన్స్ కూడా ఏం అవసరం లేదు. నేనైతే ఈ మధ్య వదిలేశాను, బ్యూటీ పార్లర్ తీసేసాక కూడా గార్డెన్ని అంత ఎక్కువ పట్టించుకోలేదు. సమ్మర్ కదా అని చెప్పి ఇప్పుడైతే ఇంకా రెయిన్స్ పడుతున్నాయి కాబట్టి మనం కొంచెం కేర్ చేసామంటే అవి కూడా చాలా హ్యాపీగా వాటి పని అవి చూసుకుంటూ పెరిగిపోతాయి అన్నమాట. కొంచెం సపోర్ట్ ఇచ్చాను అంతే. ఇప్పుడు సీజన్ కదా ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రహ్మకమలం ఇంకా పుయ్యటం మొదలవుతాయి. ఎప్పుడు నాకు విచిత్రం ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే వినాయక చవితి వస్తుందో ఆ టైంలో అయితే కంపల్సరీ మా ఇంట్లో బ్రహ్మకమలం పూలు అయితే పూస్తాయి. సిన్స్ 3 years నుంచి కూడా బ్రహ్మకమలం వినాయక చవితి రోజు అయితే పుయ్యడము అవి మనం మా కమ్యూనిటీలో అయితే ఇక్కడ పెడతారు కదా విగ్రహాన్ని, మెయిన్ వెంచర్లో అక్కడ తీసుకెళ్ళిస్తాను. అండ్ నేను చదివింది అయితే ఏంటంటే ఫ్రెండ్స్, అప్పుడు వినాయకుడు తల తీసేసినప్పుడు ఏనుగు తల అంటిస్తారు కదా ఆ బాడీకి, అప్పుడైతే బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మకమలంతోనే ఆ బాడీని ఏనుగు తలని అంటిస్తారనమాట బ్రహ్మకమలం పువ్వు ఉపయోగించి. ఆ పువ్వు యొక్క విశిష్టత అదనమాట. అలాగే బ్రహ్మకమలాలు పూచినప్పుడు మన ఇంటికి దేవకన్యలు కూడా వస్తాయి ఆ పువ్వు దగ్గరికి అని అంటూ ఉంటారు. నేనైతే ఇది చాలా అంటే చాలా నమ్ముతాను. మామూలుగా కాదు, ఆ ఎక్స్పీరియన్స్ని కూడా నేను ఆ ఫీల్ని కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో అది అంటే అందరితోని నేను నార్మల్గా అయితే షేర్ చేయలేదు. కొంతమందికి నాకు ఎవరు క్లోజ్ ఈ బ్రహ్మకమలాలు పూసినప్పుడు మేమేం ఫీల్ అయ్యామన్నది చాలామందికి తెలుసు.
అలాగే నేనైతే ఈ బ్రహ్మకమలం శాప్లింగ్స్ అయితే ఒక 50-60 మంది పైనే ఇచ్చాను అందరికీ. కొంతమంది ఇచ్చిన వాళ్ళందరికీ పువ్వులు పూస్తే నాకు ఫొటోస్ పెట్టి నువ్వు ఇచ్చినవి పువ్వులు వస్తున్నాయని కూడా చాలామంది చెప్తారు. చాలా సంతోషం అండి. మనం ఒక ఆకు వేసామంటే ఒక 2-3 ఇయర్స్లో అయితే పువ్వులు పూస్తాయి. ఈలోపే పువ్వులు పూయాలని కంగారు పడొద్దు, టైం ఇవ్వండి. అది కొంచెం 2-3 ఇయర్స్కి మొక్క ముదిరిన తర్వాత అయితే బ్రహ్మకమలాలు పువ్వులు బాగా వస్తాయి అన్నమాట. మనం వాటికి కూడా చక్కగా కొంచెం బియ్యం కడిగిన నీళ్ళు కొంచెం బలానికి ఇస్తూ ఉంటే, నేనైతే అప్పుడప్పుడు డిఏపి కూడా ఇస్తూ ఉంటాను. డిఏపికి కూడా కొంచెం ఇప్పుడంటే నేను సమ్మర్లో ఇవ్వలేదు, అది వేడి ఎక్కువ కదా అని. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి మనం ఇలాంటి మొక్కలకు పెద్ద కుండీలో ఒక హాఫ్ స్పూన్ చొప్పున డిఏపి కూడా ఇవ్వచ్చు. ప్లాంట్స్ బలంగా ఉంటే పువ్వులు చక్కగా కలర్ఫుల్గా బ్రైట్గా అయితే వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు వరకు అయితే నా దగ్గర బ్రహ్మకమలాలు పైన బాల్కనీలో కూడా చాలా ఉన్నాయి. అదంతా కూడా నేను పార్ట్ 3లో చూపిస్తాను. ఇక్కడ కుండీలో వేసాను, అలాగే నేలపైన భూమిలో కూడా వేసాను బ్రహ్మకమలం మొక్కలు అయితే. మెయిన్ అట్రాక్షన్ మా ఇంట్లో అయితే బ్రహ్మకమలం అండి. నా దగ్గర రాత్రి పూచే బ్రహ్మకమలాలు ఉన్నాయి అండ్ డే టైంలో పూచే బ్రహ్మకమలాలు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు పుయ్యలేదు. బట్ అది కూడా చెప్తున్నాను కదా, నేను ప్లాంట్ తెచ్చి 2 ఇయర్స్ అయ్యింది. ఆ ఫ్లవర్ ఎప్పుడు వస్తుందని కూడా వెయిట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ మొగ్గలు వచ్చాయి కానీ రాలిపోయాయి అన్నమాట. స్టార్టింగ్లో ఏమైనా మొగ్గలు కొన్నాటికి నిలబడవు. సో ఈ ఇయర్ ఏమైనా పోస్తాయేమో అయితే చూడాలి. అలాగే నా దగ్గర రెడ్ కలర్ కూడా ఉంది బ్రహ్మకమలం. అది కూడా పువ్వులు ఎప్పుడు వస్తుందా అన్నట్టే వెయిట్ చేస్తున్నాను. కానీ వెయిట్ చేస్తాను, 2 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను. ఇంత వెయిట్ చేసాక వచ్చే పువ్వులు చూస్తా వచ్చే ఆనందము అసలు ఆ సైలెన్స్ అన్నమాట. వచ్చే ఆనందము సైలెన్స్ ఇంకా ఎవరితో మాట్లాడను. ఆ పువ్వు చూస్తే ఇంకా అక్కడే కూర్చుంటాను అన్నట్టు. ఎందుకంటే బ్రహ్మకమలం టైంలో కూడా ఆనందం మామూలుగా లేదు. అండ్ ఇంకా ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ కూడా ఉంటాయంట. ఇప్పుడు ఏంటి అని అంటే, ఒకప్పుడంటే వైట్ కలర్ అనేవారు. ఇప్పుడు మొత్తం అంతా కూడా నర్సరీ వాళ్ళు కూడా వాటి మీద ప్రయోగాలు చేయడం వల్ల ఏమో చాలా కలర్స్ అయితే అవైలబుల్లోకి వస్తున్నాయి. వాట్ ఎవర్ మనకి ఎల్లో కలర్, రెడ్ కలర్ ఇలాంటి కలర్స్ కావాలన్నా కూడా మనమైతే కడియం నర్సరీకి అలాగే వెళ్ళాలి. అక్కడ కూడా నేనైతే ఇంచుమించు 20-30 నర్సరీలు తిరిగిన తర్వాత ఈ రెడ్ కలర్ బ్రహ్మకమలం అయితే నాకు దొరికింది. అంత ఈజీగా దొరకలేదు. ఆల్మోస్ట్ 1 అవర్ అలా తిరిగామన్నమాట ఆ ప్లాంట్ కోసము. ఎన్ని షాపులు తిరిగాము, ఎన్నిసార్లు కారు దిగి ఎక్కాము అన్నది నాకు హస్బెండ్కి బాగా తెలుసు. హస్బెండ్ అన్నారు ఇంకా దొరకదేమో, ఇంకా వదిలేసాయి అని అన్నారు. బట్ ఒక్క ప్లేస్లో అయితే నాకు చిన్న బ్రహ్మకమలంది దొరికింది విత్ రూపీస్ ఆఫ్ 250. అంటే 250 అంటే నేను చాలా ఎక్కువ అనుకున్నాను. బట్ అది ఎంత చిన్నపిల్లకి ఇచ్చారంటే మన చూపుడు వేలంత చిన్నగా ఉందన్నమాట. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు పెద్దగా చేశాను. అండ్ అలాగే ఇంకా పెద్ద సైజ్ అంటే ఒక 4-5 మామూలుగా ఉన్నాయి. దాన్ని అయితే 800 రూపీస్కి ఇచ్చారనమాట. ఆ 2 అయితే తీసుకుని ఇంకా వచ్చామన్నమాట. గార్డెన్లో ఉంటే ఇష్టము అన్నట్టు. కాస్ట్ ఎక్కువే బట్ అయితే తీసుకున్నాము. ఎండిపోయిన లాంటివి ఇప్పుడు బ్రహ్మకమలాలకే చాలా ఎక్కువ టైం పట్టింది. ఎండిపోయిన ఆకులు అవన్నీ మొత్తం తీసాము. యాక్చువల్లీ అయితే ఫ్రెండ్స్, బ్రహ్మకమలం మొక్క ఎప్పుడు కూడా ఎండలో పెట్టకూడదు, డైలీ వాటర్ ఇవ్వకూడదు. మనమైతే నీడలో షేడ్లో పెట్టాలి. వాటర్ వీక్లీ 1-2 ఇస్తే సరిపోతుంది. సో నేలలో వేసిన బ్రహ్మకమలం మొక్క చూస్తున్నారు కదా. ఈ పాట్ చూస్తున్నారా ఫ్రెండ్స్, మనం గృహప్రవేశం టైంలో పాలు పొంగించినప్పుడు ఏదో ఉడకపెడతాం కదా, ఏవో గింజలు, ఆ గింజల పేరు గుర్తు రావట్లేదు, అణువులు అంటారేమో. అవి ఉడకపెట్టిన కుండ అనమాట. దాన్ని అలా పెయింట్ చేసి డిజైన్ చేశాను. అంటే అక్కడ ఇక్కడ పెడితే పడేస్తాము, పగిలిపోతుంది అన్నట్టు ఇలా పెయింట్ చేసి మొక్కలైతే వేస్తానన్నమాట. అందులో ఈ సైడ్ సందులోకి చూస్తున్నారు కదా, ఇది కూడా చిన్న సైజు కాగడమల్లి అనమాట. బుషీగా వస్తుంది, ఫ్లవర్స్ చాలా వస్తాయి కాగడమల్లి అయితే మాకు. ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోస్లో అయితే చూసారు కదా. ఎక్కడ చూసినా దొండపాదు మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంది. అదంతా కూడా క్లీన్ చేశాను.
నాకు రానివన్నీ హస్బెండ్కి తీయమని చెప్పాను, కొన్ని ఎండిపోయినవన్నీ. ఇవన్నీ కూడా టెర్రస్ గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వచ్చేదంతా వర్షాకాలమే కాబట్టి మోస్ట్లీ ఈ వీక్లో అయితే నేను టెర్రస్ గార్డెనింగ్ ఎలా సెటప్ చేశాను, మొత్తం ఎలా సెట్ చేశాను అని చూపిస్తాను. మిస్ కాకుండా చూసేయండి. నాకైతే మళ్ళీ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యింది పైన పెట్టాలని. మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయింది చెప్తున్నానంటే, ఆల్రెడీ ఇంట్లో దిగిన కొత్తలో ఒకసారి పెట్టా. అయితే అప్పుడు నాకు చిన్న అంటే కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయ్యి ఎక్కువ పైకి కిందికి దిగడం వల్ల కొన్ని రోజులు నీళ్ళు పోయకపోతే హస్బెండ్ కూడా ఆఫీస్ వల్ల ఆయనకు కూడా కుదరదు, సో అవ్వలేదు, మొక్కలన్నీ ఎండిపోయాయి. అండ్ ఆఫ్టర్ దట్ కొన్ని కుండీలన్నీ పైన రెడ్గా అయిపోతుంది అని చెప్పి హస్బెండ్ కింద పెట్టించేశారు. పెట్టేసిన తర్వాత మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఇంకొకసారి ఒక 10-15 కుండీలు పెట్టి వంకాయ మొక్కలు వేసా. వంకాయ మొక్కలు వేస్తే అవి బాగానే వచ్చాయి. ఒక 3 రోజులు నేను ఇగ్నోర్ చేశాను, వేయలేదు నీళ్ళు. అండ్ అగైన్ మళ్ళీ మొదటికి వచ్చాయి అన్నమాట, అన్నీ ఎండిపోయి. సో మళ్ళీ హస్బెండ్ చెప్తారు, ఇప్పటికే ఎన్నిసార్లు పెట్టు ఎన్నిసార్లు తీసో, పైన మాత్రం టెర్రస్ మీద మాత్రం నువ్వు మొక్కలు పెట్టడానికి లేదు, మొత్తం రెడ్ అయిపోతుంది పైన మేడ అని చెప్తారు. కానీ నాకు చాలా ఇష్టం కాబట్టి మీరేం పెట్టొద్దు, రోజుకి 2-3 కుండీలు నేనే పెట్టుకొని స్టార్ట్ చేస్తాను, పెట్టుకుంటాను పైన అని అడుగుతున్నాను. నో అంటున్నారు. కానీ మళ్ళీ ఇంకొకసారి అడిగి పైన పెట్టుకుంటా అనమాట. అది ఎలా చేశాను, ఎలా సెట్ చేశాను స్టాండ్స్తో అనేది డైలీ పెడతాను వీడియోస్, అది కూడా చూడండి. నాకేమైనా ఐడియాస్ ఇవ్వాలి అని అంటే కనుక మర్చిపోకుండా మీరు గార్డెనింగ్ గురించి మీకు ఏమైనా తెలుసుంటే ఫ్రెండ్స్ కొంచెం సజెషన్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో. అలాగే ఈ సైడ్ అంతా కూడా విరజాజి మల్లంట్లే ఉన్నాయి. మల్లంట్లు కూడా ఒకటైతే నేను హైదరాబాద్లో నర్సరీ మేళా పెడతారు, అక్కడి నుంచి తీసుకొచ్చాను 2 రకాలు. ఇంకొకటి 2 రకాలు అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లోంచి తీసుకొచ్చాను అనమాట. అలాగే సైడ్లో విరజాజి మొక్క కూడా బాగా పెరిగింది, పై వరకు వచ్చింది ఫ్రెండ్స్. సైడ్న అయితే మందారం మొక్క కూడా పెద్దగా ఉంది. ఒక జాన్ చెట్టు ఎవరు వేయకుండానే మొలిచి వచ్చిందనమాట, దాన్ని కూడా కేర్ చేస్తున్నాము, అదే బాగా పెరుగుతుంది. అండ్ ఈ సందులో అయితే ఇంకా కనకాంబరం మొక్కలు బాగా వేయాలి, శాప్లింగ్స్ వచ్చాయి కదా, వర్షాలు పడుతున్నాయి కాబట్టి కనకాంబరం మొక్కలు వేయాలి అని అనుకుంటున్నా. మ్యాడ్ పైన కూడా ఇంకా డిఫరెంట్గా సెట్ చేస్తాను నేను. అందరూ మన లాంగ్ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మా గార్డెన్ టూర్ కానీ మీకు నచ్చితే కనుక పార్ట్ 3 కూడా వస్తుంది. సో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు, అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఏమైనా అంటే ఇట్స్ లైక్ ఏ మోటివేషన్ టు మీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో అదనమాట సంగతి. బై ఫ్రెండ్స్.